గెట్ రెడీ. ఎగ్జాక్ట్లీ ఒక 6 months బ్యాక్ మనం ఈ లేజర్తో అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసాం. 10 లక్షల కంటే ఎక్కువ మంది అయితే చూశారు. నిజంగా ఆ వీడియో మనకు ఒక పెద్ద బూస్టప్ వీడియో చెప్పాలంటే. ఈ రోజు ఈ వీడియోలో ఇంకొక లేజర్ అయితే తెప్పించాను. రంగు మారిపోయిందా? అలాగే మారింది. మ్యాజిక్ లైట్ ఇదే అనమాట. ఇది ఒక లేజర్ లైట్. ఏంటి బ్రో పెట్లో ఉందంటే అన్బాక్స్ చేసి పెట్టాలి కదా మరి. దీని కాస్ట్ మీకు చెప్తే నిజంగా షాక్ అవుతారు. ఇది వచ్చి 6 months బ్యాక్ మనం కొన్నాం. దీని కాస్ట్ అరౌండ్ 500. ఇది 7,000 రూపీస్ అయితే కొన్నాను. ఈ లేజర్ ఎక్కడి నుంచి తెప్పించాను, దేనికి వాడతారంటే ఇది క్రియాలిటీ సిరీస్ అనమాట. లైక్ ఎండర్ 3D ప్రింటర్స్ ఉంటాయి కదా, ఎండర్ 1, ఎండర్ 2, ఎండర్ 3 అని 3D ప్రింటర్స్, దానికి ఫిట్ చేసే లేజర్ లైట్ అనమాట ఇది. లైక్ ఎన్గ్రేవింగ్ అయితే వాడతారు. దీంతో ఈరోజు మనం కొన్ని దోల్సన్లు అయితే వేయబోతున్నాం. బై ది వే, ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియో చాలా కాస్ట్ పెట్టి తయారు చేసాం. కంపల్సరీ అందరూ లైక్ చేసి అప్రిషియేట్ చేయాలి, తప్పదు. ఎనీవే, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ చాలా రాబోతుంది అండ్ చాలా ఉంది. చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, అదొక చిన్న హెల్ప్. బాక్స్ అయితే ఇదే అనమాట. దీన్ని నేను అమెజాన్ నుంచి తెప్పించాను. హైలైట్ ఏంటంటే దీన్ని తెచ్చిన ఇయర్లీ 3 months అయిపోతుంది. వీడియో ఇప్పుడు కుదిరింది చెప్పాలంటేని. ఈ మధ్యలో ఎవరికి రివీల్ చేయలేదు, కానీ ఎప్పుడో కానీ స్టోరీ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు కొంచెం మంది చూసారు చాలా మన వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేద్దామండి. దీనికి ఎటువంటి సీల్స్ కట్టే ఉండవు. పైన అయితే మనకి కొన్ని ప్లేవుడ్స్ అయితే ఇస్తాడనమాట. ఈ వుడ్ దేనికంటే ఎన్గ్రేవింగ్కి. దీంతో ఏం చేయొచ్చు అన్నదే మీకు ఫర్దర్గా వీడియోలో తెలుస్తుంది. ఈ వీడియోలో కాదు, మేబీ నెక్స్ట్ వీడియోలో కానీ దానిపై వచ్చే వీడియోస్లో పక్కా దీన్ని వాడి మీకు దీని మీద యూజ్ ఏంటన్నా చూపెడతాను. ఈ వీడియోలో కూడా ట్రై చేద్దాం. అండ్ యాజ్ యూజువల్లీ ఏం ప్రోడక్ట్ కొన్నా కొన్ని పేపర్ వర్క్ కంపల్సరీ, మనకు పని లేదు. అండ్ ఒక ఫోమ్ పెట్టాడు. దాని తర్వాత మెయిన్ ఇందులో ఉంది. ఇది మెయిన్ మన లేజర్ అనమాట. ఓపెన్ చేసి చూపెడతాను. ఎస్, ఒక్కసారి చూడండి. నిజంగా ఇది ఎంత ఉందో చూడండి. చాలా అంటే చాలా చిన్నది కనపడుతుంది. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే హీట్కి కూల్ అవ్వడానికి ఒక బ్యాక్ సైడ్ కూలింగ్ ఫ్యాన్ కూడా ఇచ్చారు. నిజంగా చాలా క్రేజీగా ఉంది. అండ్ దీని ఫ్రంట్ సైడ్ దీని లెన్స్ కనపడుతుంది. అండ్ ఈ లేజర్ ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చి 12 volt మీద ఆపరేట్ అవుతుంది అనమాట. మనం DC 12 volt ఇస్తే ఇది సక్సెస్ఫుల్గా ఆన్ అయిపోద్ది. అండ్ బాక్స్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చిందనమాట ఇది. అండ్ దీన్ని చూడండి, ఇది ఒక రెగ్యులేటర్ యూనిట్. లేజర్ 12 volt మీద వర్క్ అవుతుందని చెప్పాను కదా, అది పర్ఫెక్ట్గా 12 volt వెళ్ళడానికి ఒక రెగ్యులేటర్ అనమాట. అండ్ వాడి మధ్యలో బోర్డు ఒకటే ఇచ్చాడు. దీన్ని నేను మోడిఫికేషన్ చేసి ఎలా తయారు చేసుకున్నాను, మీకు సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ ఒక స్విచ్ అయితే యాడ్ చేశాను. అండ్ మేల్ ఫీమేల్ పెట్టి పోర్ట్ పెట్టాను అనమాట. ఈ లేజర్ ఉంది కదా, ఇది 500 రూపీస్ అయితే తెప్పించాను. ఇది కొంట్లో పడిందంటే ఏమన్నా అవుద్దో లేదో తెలియదు, అంటే కొంచెం ఎఫెక్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. బట్ ఈ లేజర్ కంట్లో పడిందంటే డౌట్ లేకుండా కొల్లిపోతాయి. చెప్తున్నాను కదా, డౌట్ లేకుండా పోతాయి. అందుకే వీళ్ళు ప్రొటెక్షన్ కోసం మనకి గాగుల్స్ కూడా ఇచ్చారనమాట. ఈ గాగుల్స్ అయితే చూడండి, మీ ఐస్కి అయితే చాలా ప్రొటెక్షన్. ఒకవేళ కంట్లో పడిందంటే ఈ లేజర్ కళ్ళు పోవడం కన్ఫర్మ్. అండ్ ఇప్పుడు ఈ లేజర్ని అయితే ఆన్ చేసి మీకు చూపెడతాను. 12 volt సోర్స్ కావాలి కాబట్టి ఒక 12 volt అడాప్టర్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ అడాప్టర్ని ప్లగ్లో పెడదాం. 12 volt సోర్స్ తీసుకుని జస్ట్ ఇందులోకి ఇన్సర్ట్ చేసేస్తే మనకి పవర్ వస్తుంది అనమాట. అండ్ ఈ సోర్స్ని మనం మన లేజర్కి అయితే కనెక్ట్ చేయాలి. అండ్ అక్కడతో మన లేజర్ అయితే ఆన్ అవ్వదు, బికాస్ ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తానో అప్పుడు లేజర్ ఆన్ అవుద్ది. గైస్, ఈ లేజర్ని ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఈ బ్యాక్ సైడ్ ఫ్యాన్ చూడండి ఎలా రన్ అవుద్దో. చాలా అంటే చాలా గట్టిగా కాలుతుంది చెప్పాలంటేని. ఎయిర్ అన్నది చాలా బెటర్ ఫ్లో ఉంది దీని నుంచి, ఎందుకంటే లేజర్ అన్నది చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎనీవే, ఇప్పుడైతే దీన్ని మీకు టెస్ట్ చేసి చూపెడతాను. కెమెరాలోకి అయితే వేయాలనిపిస్తలేదు, బికాస్ పక్కా డౌట్ లేకుండా కెమెరా అయితే డ్యామేజ్ అవుద్ది, అందుకే వేయట్లేదు. కళ్ళకి కూడా చాలా ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఒకవేళ కొనేది ఆడేది ఎవరైనా ఉంటే బీ కేర్ఫుల్, మళ్ళీ చెప్తున్నాను. 1 hour later. లేజర్తో ఫస్ట్ దీన్ని అయితే బర్న్ చేద్దాం. ఇది ఒక ఫోము, ఎలా రియాక్ట్ అవుద్దో చూద్దాం రండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేస్తున్నాను. అండ్ ఆన్ చేశాక మీకు బీమ్ కనపడుతుందా? చాలా అంటే చాలా బ్రైట్గా వస్తుంది. కెమెరాలో ఒక ఎత్తు, ఇందులో ఒక ఎత్తు కనపడుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఈ ఫోమ్ మీద వేస్తాను చూడండి ఒకసారి ఎలా రియాక్షన్ వస్తుందో. మీకు కనపడుతుందా? అది ఫోమ్ అన్నది బర్న్ అవుట్ అయిపోతుంది అనమాట. ఈ లైన్ ఒకటే కాదు, ఇది బర్న్ అయిపోయింది చెప్పాలంటేని. ఇదిగోండి, ఈ బర్న్ చూసారా? నిజంగా క్రేజీ అనమాట. ఇక్కడ నుంచి హోల్ పడింది, ఈ లైన్ చూడండి ఎలా బర్న్ అయిపోయిందో. అండ్ ఇక్కడ హోల్ అయితే పడింది, ఆ హోల్ నుంచి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళేలా లైన్ పైకి వచ్చింది అనమాట. ఇప్పుడైతే దీన్ని కట్ చేయడం అయితే ట్రై చేద్దాం. మీకు స్మోక్ కనపడుతుంది అనుకుంటున్నాను. నిజంగా చాలా అంటే చాలా దారుణంగా కట్ అవుతుంది. ఏంటి మమ్మీ, ఎవడు? చూసారు కదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా కట్ అయిపోయిందో. మీకు చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. నిజంగా ఈ లేజర్ చాలా చాలా డేంజర్ అనమాట. తేడా వచ్చిందంటే తేడా అవుతుంది.
లవ్ యూ గైస్. మీరు ఇచ్చిన గాగుల్స్ పెట్టుకుని వాడాలంటే నేను ఎలా ఉంటాను? బాగున్నానా? మోడలా? కొత్త మోడల్ నా పేరు. మోడల్ పేరు ఏంటో పెట్టి #మోడల్ని కమెంట్ చేయండి. ఇప్పుడు దీంతో అసలైన బర్న్అవుట్ టెస్ట్ అయితే చేద్దాం రండి. అందుకోరది లాస్ట్ టైం లేజర్తో కూడా బెలూన్ పేల్చాను అనమాట. బట్ అది కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి పేల్చాల్సి వస్తుంది. బట్ ఈ లేజర్ అయితే దాని మీద 10 times పవర్ఫుల్ అనమాట. దీంతో రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేద్దాం రండి. ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకున్నాను. స్పెట్స్ బాగాలేదు. అండ్ గెట్ రెడ్. చూసారా ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇలా చూడండి ఒకసారి దీన్ని ఎలా బర్న్ అవుట్ చేస్తుందో. నిజంగా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది దీని బీము. అక్కడ ఆ కన్నం చూడొచ్చు. అండ్ ఈ వ్యూ అన్నది మీకు స్పెట్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఈ లేజర్ చూడండి తీసేస్తే మీకు డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనమాట. మనకు ఐ ప్రొడక్షన్ కంపల్సరీ కావాలి ఇవి దీంతో. ఎగ్జాక్ట్లీ లాస్ట్ టైం ఈ లేజర్తో ఒక బెలూనే పేల్చగలిగాం. అంటే ఒకటి మాత్రమే పేలిందనమాట. దాని వెనకాల వరుసగా పెట్టి టెస్ట్ చేస్తే అసలు వర్క్ అవ్వలేదు. బట్ ఈ లేజర్తో అలా కాదు. ఇప్పుడు చూడండి అన్నిటిని ఎలా పేలుతాం. బాంబులు అయితే వినండి. అండ్ ఆన్ చేద్దాం. మధ్యలో ఒకటి అయితే అవుట్ అయిపోయింది. అది ఎలా అందుకోదండి. చెప్పాను కదా ఫోకస్ ఇష్యూ ఉంటుంది అని చెప్పి. ఈ బీమ్కి ఒక ఫోకస్ పాయింట్ అంటూ ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ నాకు ఇక్కడ కనబడుతుంది. దాన్ని ఇక్కడ తేవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఇక్కడ పైన నాబ్ ఉంటుంది. ఆ నాబ్ని ఇలా రొటేట్ చేసాం అనుకోండి ఈ బీమ్కి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఫోకస్ పాయింట్. చూడండి ఎప్పుడైతే బెలూన్ ఇక్కడ పైనుంచి ఇక్కడ వరకు వస్తుందో ఈ మధ్యలోనే పేలిపోయే అవకాశం ఉంది. హీట్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ ఆ హైట్లో పేలిపోయింది చూసారు కదా. ఇంకోటి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి వదిలినప్పుడు చూడండి దారిలో పేలిపోద్ది. టెస్ట్ నెంబర్ 2. అండ్ ఇప్పుడైతే చూడండి ఈ పొలాలను ఎలా పేర్చాను వరుసగానే. అండ్ లేజర్ని దీన్ని స్ట్రైట్గా పెట్టి ఇప్పుడు ఆన్ చేయబోతున్నాం. రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాను. దీన్ని డైరెక్షన్ మార్చితే ఓ మై గాడ్ ఇది బీమ్ అయితే ఇంక వెళ్తలేదు అనమాట. లైక్ ఇక్కడే ఆగిపోతుంది. అందుకే యాంగిల్ మార్చుతాం. చూసారు కదా ఎంత నిజంగా చాలా క్రేజీగా ఉంది. సో గైస్ ఇప్పుడైతే ఇట్లా నైట్ టైం అయితే టెస్ట్ చేద్దాం. లాస్ట్ టైం ఈ లేజర్ మీకు బీమ్ చూపెట్టాను ఎంత క్రేజీగా ఉందో. ఇప్పుడు దీన్ని చూపెడతాను. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేస్తాను. లైట్స్ ఆఫ్. ఓ మై గాడ్ బీమ్ అయితే చూడొచ్చు ఎంత క్రేజీగా వచ్చిందో. మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. ఆ బ్లూ లైన్ అయితే క్రేజీ. లేజర్ షో చేయొచ్చు తెలుసా నైట్ టైం అయితేని. ఇప్పుడు గ్రీన్ కూడా దీనికి కంపేరింగ్గా చేద్దాం. మోస్ట్లీ గ్రీన్లో బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. బట్ వెలుగుతుంది చూపెడతాను ఆగండి గైస్. ఇప్పుడైతే గ్రీన్ కలర్ దానికి బ్లూ కలర్ దానికి డిఫరెన్స్ అయితే చూడండి. బ్లూ అయితే చాలా దారుణంగా డామినేట్ చేస్తుంది. బికాస్ ఇది బ్లూ అన్నది కాస్ట్లీ ప్లస్ పవర్ఫుల్ లేజర్ అనమాట. ఈ గ్రీన్ కంపేర్ టు చెప్పాలంటే ఇది 10 times పవర్ఫుల్ది. అందుకే మనకి బీమ్ కూడా డిఫరెన్స్ వస్తుంది. ఈ రెండు చెప్పాలంటే గ్రీన్ అన్నది దూరంగా వెళ్తుంది. బట్ బ్లూ అయితే అలా వెళ్తలేదు. వెళ్ళే కొలది లావ్ అయిపోతుంది. డిఫరెన్స్ ఏంటంటేని. బట్ రెండాటిలో నాకైతే బ్లూవే నచ్చింది చెప్పాలంటే. దూరం వెళ్ళకపోయినా ఆ బీమ్ అన్నది పర్ఫెక్ట్గా అంతుంది. ఎంత దూరం అంతే అంత దూరం. ఇందాక మీకు దీన్ని ఫోకస్ పాయింట్ అని చూపెట్టాను కదా. ఇప్పుడు ఈ బీమ్ అంతా మీకు లావుగా కనపడుతుంది చూడండి. ఇప్పుడు నేను ఈ పైన ఉన్న లెన్స్ని అయితే రొటేట్ చేస్తాను. ఒక పాయింట్ దగ్గర బీమ్ అన్నది షార్ప్గా అవుతుంది చూడండి. ఎస్ ఇప్పుడు ఇంకా షార్ప్ ఇక్కడ చూడండి సన్నంగా అయ్యింది. అండ్ కొంచెం తిప్పితే ఇంకొంచెం షార్ప్ అవుద్ది ఒక టెర్మినల్ దగ్గర సర్టెన్ పాయింట్ దగ్గర. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర చాలా ఫోకస్ పాయింట్ ఉందన్నమాట చెప్పాలంటే లేజర్ది. ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టామంటే మెల్ట్ అవుతుంది. గ్రీన్కి ఇది గ్రీన్ కలర్ అనమాట. నాకు చెప్పాలంటే గ్రీన్కి బ్లూకి చాలా తేడా ఉంది. బ్లూవే బెటర్. మీకు ఈ రెండాటిలో ఏది నచ్చిందో కమెంట్ చేయండి. బై ది వే ఇంకా ఎవరైనా లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియో తీయాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకో. లాస్ట్ టైం ఈ లేజర్కి పైన ఒక ఫిల్టర్ ఇచ్చారు కదా. అండ్ ఆ ఫిల్టర్తో చేస్తే మనకి ఇలా డాట్స్ వస్తున్నాయి. ఈ ఫిల్టర్ని ఇప్పుడు మనం మన మెయిన్ లేజర్కి అయితే పెడదాం. దీనికి పెట్టి ఈ ఫిల్టర్ని ట్రై చేద్దాం అనమాట. ఓ మై గాడ్ ఒక్కసారి చూడండి ఎంత డార్క్గా వచ్చిందో. మ్యాటర్ ఏంటంటే ఈ పవర్కి ఈ ఫిల్టర్ లోపల ఉన్న లెన్స్ అన్నది కరిగిపోయింది. ఇందాక నుంచి ఆడేసాం. ఇప్పుడైతే బాగా రావట్లేదు. ఇందాక బాగా వచ్చింది. ఇక్కడ చూడండి బుల్బుల్లి అని ఉన్నాయో. సో గైస్ లాస్ట్ టైం వీడియో తమ్నైల్లో ఏం మెన్షన్ చేశానంటే లేజర్తో సుతిలీ బాంబుని పేల్చినట్టు మెన్షన్ చేశాను. బట్ వీడియోలో అయితే దాన్ని ట్రై చేయలేదు. చాలామంది దాన్ని చూసి వచ్చిన వాళ్ళు నన్ను వేసుకున్నారనమాట. అందుకే ఈసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి కొన్ని బాంబులు తెచ్చాను. అసలైన బాంబులు దొరకలే. బట్ ఇవి నాట్స్ దొరక అనమాట చెప్పాలంటేని. వీటిని ఇప్పుడు దాంతో ట్రై చేద్దాం. ఇది లేజర్ కొంచెం దూరంగా ఉండి పేల్చాలి. పక్కా వెలుగుతుంది. ఎందుకంటే దీంతో అగ్గిపొలనే కాల్చాం. దీనికి పెద్ద మ్యాటర్ కాదు. రియల్లీ చెవులు పేలి. ఇంకోసారి అక్కడ ఇంకోటి పెట్టాం. ఇది లేజరు. ఇప్పుడు దాన్ని ఫైర్ చేసి చూపెడతాను.
సో గైస్ చూసారు కదా వీడియో, ఇదే మరి ఈరోజు మనం గత 3 రోజులుగా దీంతోనే చచ్చిపోతున్నాం అన్నమాట వీడియో కోసం. బ్యాడ్లే దీంతో ఈరోజు చేసిన వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ లేజర్ మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. దీంతో పెండింగ్లో ఇంకొక వీడియో ఉంది, అదేంటో ఎవరైనా గెస్ట్ చేసి కమెంట్ చేయగలిగితే కమెంట్ చేయండి. బై ది వే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి. దీని తయారీకి మాకు చాలా టైం పట్టింది ఈ వీడియోని. సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ వచ్చి వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है.